వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణావతరణము. ఒకప్పుడు ప్రపంచము నిజానికి దానవులే అయినను క్షత్రియులమని చెప్పుకునే పలువురు రాజుల అనవసరమైన సైనిక బలభారంతో కృంగిపోయింది. ఆ సమయంలో ప్రపంచమంతా కల్లోలితము కాగా అసురీ రాజుల వలన తనకు కలిగిన కష్టాలను చెప్పుకోవడానికి భూదేవి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళింది. భూదేవి గోరూపాన్ని దాల్చి కన్నీటితో బ్రహ్మ ముందు నిలిచింది. ఆమె నిస్సహాయురాలై రోదిస్తూ అతని కరుణను కోరుకుంది. భూలోక కల్లోల పరిస్థితిని ఆమె తెలియజేయగా విని బ్రహ్మదేవుడు మిక్కిలి కలత చెందినవాడై విష్ణు భగవానుడు నివసించే క్షీరసాగరానికి వెంటనే బయలుదేరాడు. శివాది దేవతలు భూదేవి కూడా బ్రహ్మ వెంట వెళ్ళారు. క్షీరసాగర తీరాన్ని చేరిన బ్రహ్మ దివ్య వరాహ రూపంలో పూర్వము ధరణిని కాపాడినట్టి విష్ణువును స్తుతించడం మొదలుపెట్టాడు. వేద మంత్రాలలో పురుష సూక్తమనే ఒక ప్రత్యేకమైన స్తోత్రము ఉన్నది. సాధారణంగా దేవతలు పురుష సూక్త ఉచ్చారణ ద్వారానే దేవాది దేవుడైన విష్ణువును స్తుతిస్తారు. ప్రతి లోకం యొక్క అధిష్టాన దేవత తన లోకంలో ఏదేని విపత్తు సంభవించినప్పుడు ఈ విశ్వానికి ప్రభువైన బ్రహ్మదేవుని దర్శించవచ్చునని ఇచట అర్థమవుతున్నది. ఇక బ్రహ్మదేవుడు ప్రత్యక్షముగా దర్శించడము కాకుండా క్షీరసాగర తీరంలో నిలిచి దేవాది దేవుడైన విష్ణువును ఆశ్రయించగలుగుతాడు. ఈ విశ్వంలో శ్వేతదీపమనే లోకం ఉన్నది. ఆ లోకంలోనే క్షీరసాగరం ఉన్నది. ఈ లోకంలో ఉప్పు సముద్రం ఉన్నట్లుగానే ఇతర లోకాలలో నానా రకాలైన సముద్రాలు ఉన్నాయని వేదవాజ్మయము ద్వారా తెలుస్తున్నది. క్షీరసాగరం ఒకచోట, తైల సముద్రం మరొక చోట, సురా సముద్రం ఇంకొక చోట, నానా రకాలైన ద్రవముల సముద్రాలు అన్యత్రా ఆ విధంగానే ఉన్నాయి. దేవాది దేవుడైన క్షీరోదక సాయి విష్ణువును ప్రసన్నుని చేయడానికి దేవతలు చేసే స్తుతియే పురుష సూక్తము. క్షీరసాగరంలో శయనించడి కారణంగానే ఆ దేవదేవుడు క్షీరోదక సాయి విష్ణువని పిలువబడ్డాడు. దేవాది దేవుని ఈ రూపము నుండియే ఈ విశ్వమునందలి అన్ని అవతారాలు ప్రకటమవుతాయి. దేవతలందరూ పురుష సూక్తముతో దేవాది దేవుని స్తుతించిన పిమ్మట దానికి సమాధానము రాలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆసీనుడై ధ్యానమగ్నుడు కాగా అతనికి విష్ణు భగవాను నుండి సందేశం వినిపించింది. తరువాత అతడు ఆ సందేశాన్ని దేవతలకు వినిపించాడు. వేదజ్ఞానాన్ని పొందే పద్ధతి ఇదే. వేదజ్ఞానాన్ని బ్రహ్మదేవుడు మొదట దేవాది దేవుని నుండి హృదయంలో పొందాడు. ఈ విషయమే శ్రీమద్భాగవత ఆరంభంలో తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే, దివ్యమైన వేదజ్ఞానము బ్రహ్మదేవునికి హృదయంలో తెలియజేయబడింది అని చెప్పబడింది. అదేవిధంగా ఇక్కడ కూడా విష్ణు భగవానుని సందేశాన్ని కేవలము బ్రహ్మదేవుడే తెలుసుకోగలిగాడు. తరువాత తక్షణ కర్తవ్యం కొరకు దానిని అతడు దేవతలకు తెలియజేశాడు. ఆ సందేశం ఈ విధంగా ఉన్నది. దేవాది దేవుడు తన పరమశక్తులతో పాటు అతి త్వరలోనే ధరణిపై అవతరించబోతున్నాడు. దానవ సంహారము, భక్త రక్షణమనడి తన కార్యమును పూర్తి చేయడానికి అతడు భూమిపై ఉన్నంత వరకు అతనికి సహాయంగా దేవతలు కూడా అక్కడే ఉండాలి. దేవతలందరూ శీఘ్రమే యదువంశంలో జన్మించాలి. కొంతకాలానికి అదే వంశంలో దేవాది దేవుడు ఆవిర్భవించనున్నాడు. స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా వసుదేవతనయునిగా ప్రకటము కానున్నాడు. అతని ఆవిర్భావానికి ముందే దేవతలు తమ పత్నులతో పాటు ఈ ప్రపంచంలోని పుణ్యవంశాలలో ప్రకటమై భగవత్కార్యంలో తోడ్పడాలి. భగవత్ప్రీత్యర్థమే దేవతలు భూలోకంలో అవతరించాలని సూచిస్తూ తత్ప్రియార్థం అనే పదము ఇక్కడ ప్రయోగించబడింది. వేరు మాటలలో కేవలం భగవత్ప్రీత్యర్థమే జీవించే ఏ జీవుడైనా దేవతయే. కోట్ల కొలది పడగలపై లోకములను భరించెడివాడు.
శ్రీకృష్ణాంశ అయినవాడు అయిన అనంతుడు కూడా శ్రీకృష్ణావతరణమునకు ముందే భూలోకంలో అవతరిస్తాడని కూడా దేవతలకు చెప్పబడింది. బద్ధజీవులను మోహపరచడి విష్ణు బహిరంగ శక్తి కూడా భగవత్కార్య నిర్వహణకై అతని ఆదేశం మేరకు అవతరిస్తుందని దేవతలకు తెలియజేయబడింది. తియ్యని పలుకులతో దేవతలకు భూదేవి ఉపదేశము కావించి వారిని శాంతింపజేసిన తరువాత ప్రజాపతుల పితయైన బ్రహ్మదేవుడు బ్రహ్మలోకమని పిలువబడే ఏం జరిగిందో రేపటి కథలో తన లోకానికి వెళ్ళిపోయాడు. కృష్ణ.